నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. లక్ష్మీనారాయణుల యొక్క కలియుగ దర్శనం గురించి మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి గురువుగారు. తప్పకుండా అమ్మా. అనంత భక్తి ఛానల్ ప్రేక్షకులకు మనం మీ తరఫున నా తరఫున ప్రజలందరికీ చూసే వీక్షకులకు మనం ధన్యవాదాలు తెలుపుతూ, లక్ష్మీనారాయణులు కలియుగంలో సంచరించారు, వాటి వివరణ తెలపండి అని మీరు ప్రశ్న వేశారు. అవును గురువుగారు. విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కాస్త ఊరికే ఎప్పుడు కాళ్ళు నొక్కుతూ ఉంటుంది అని అనుకుంటాం. కానీ దానికి ఒక సంకేతం ఏమిటంటే లక్ష్మి ఎంత వచ్చినా గర్వం రాకూడదు అనేది ఒక సంకేతం మనకు. అంటే భార్యని కాళ్ళ వద్ద ఉంచుకోవడం అనేది కాదు, విష్ణువు మనకు నేర్పింది. ఎప్పుడు కాళ్ళ వద్దే ఉండదు. అంటే ఎంత ధనం వచ్చినా అహంకారం రాకూడదు అనేది. అయితే కొంత ధనము మత్తు ఉంటుందమ్మా. అంటే తాగినవాడి మత్తు దిగుతుందేమో కానీ ధనమున్న మత్తు దిగదు. అది అలాంటి అహంకారం అంతే. దానికో అహంకారం ఉంది, దానికో గుణం ఉంది. అయితే ఒకసారి పాచికలు ఆడుతున్నారు. దానినే మనకు హిందీలో పచ్చీస్ అంటారు. తెలంగాణ ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా పచ్చీస్ అంటారు. అది జూదం. దాని నుండే పేకాట పుట్టింది. పేకాట ఇది రెండు ఒకటే. పాచికలు ఇవి పాచికలు, అవి పత్తాలు, అంతే కదా. అంటే ప్రతిదీ సంస్కృతానికి అనుసంధానమే ఉంటుంది. అయితే అది ఆడేటప్పుడు ఎలా ఉంటుందంటే ఓడిపోతే చాలా బాధ కలుగుతుంది. ఎలాగైనా మనం గెలవాలి అని ఒక పట్టుదల ఉంటుంది. అయితే లక్ష్మీదేవి ఓడిపోతుంది, విష్ణువు గెలుస్తాడు. కొంచెం ఆమె అలకపోనుతుంది. లక్ష్మీదేవి ఓడిపోయావు 10 సార్లు నేనే గెలిచానంటాడు విష్ణువు. గెలిస్తే గెలిచావు, అయినా మీకంటే నేనే గొప్పదాన్ని, నేను లేకపోతే ఒక్క పూట కూడా గడవదు, ఒక్క గంట కూడా గడవదు అని లక్ష్మీదేవి. విష్ణువు అంటాడు, మరి నేను పరిపాలనాకర్తను ప్రపంచానికి, నీతో సహా అందరినీ రక్షించేవాడిని. నీ రక్షణ ఎవరికి కావాలి? బోడి రక్షణ, నీ రక్షణ. మరేంటి, మనం ఇద్దరం భూలోకానికి వెళ్దాం. నిన్ను ఆదరిస్తారా ప్రజలు, నన్ను ఆదరిస్తారా? ఎవరు గొప్ప తెలుసుకుందాం. చక్కగా ఇద్దరు వెళ్దామంటే వెళ్దామని మాట పట్టింపులకు వచ్చారు. గట్టిగా ఒకరికొకరు రెడీ అంటే రెడీ అనుకున్నారు. మొట్టమొదటి ఎవరు వెళ్ళాలి? మగవాళ్ళు ఫస్ట్ వెళ్ళండి మీరు, ఆ లోపల నేను ఆలోచించుకుంటాను ఎలా రావాలో, ప్లాన్ చేసుకుంటాను. సరే అని ఆయన ఒక స్వామీజీలాగా రూపం మార్చుకొని భూమిపై అవతరించాడు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో. అయితే అంటే నగరంలో పెద్ద పెద్ద వీధులు ఉండేవి అప్పుడు. ఆ వీధుల గుండా హరి సంకీర్తన చేస్తూ వెళుతున్నాడు. రామ దశరథ్ కే గర్ జన్మే గరానా హో తో ఐసా హో, రామ దశరథ్ కే గర్ జన్మే గరానా హో తో ఐసా హో. ఇట్లాంటి మంచి మంచి మధురమైనటువంటి పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేసరికి ఒక బాగా ధనమున్నటువంటి ఒక షావుకారు వీరి పాటలు విన్నాడు. చాలా మధురంగా అనిపించింది. అబ్బా, ఎంత ఆయన స్వరూపాన్ని చూస్తుంటే ఒక వర్చస్సు ఉంది. మహావిష్ణువు కదా, సామాన్య మానవుడు కాదు కదా. ఒక వర్చస్సు ఉంది, ఆయనలో ఆకర్షణ ఉంది. ఇవన్నీ చూసి ఆ షావుకారికి ఏమనిపించింది, ఇంత ధనం సంపాదించాను, నాకు మనశ్శాంతి లేదు. కాస్త ఈ స్వామీజీని మా ఇంట్లో పెట్టుకుంటే ఉదయం సాయంకాలం ఏవైనా పూజలు గట్రా చేసి నాకు ఇంత జ్ఞానాన్ని బోధిస్తే నా జీవితం ధన్యమవుతుంది. కావలసినంత సంపాదించాడనమాట. బాగా కోటీశ్వరుడు. పెద్ద ఇల్లు, 100 పని మనుషులు ఉన్నారు ఇంట్లో, అనేకమైన గదులు, పెద్ద ప్రాకారాలు కలిగినటువంటి బంగళా. పిలిచాడు, స్వామివారు నమస్కారం. ఇప్పుడు స్వామి అనుకున్నాడు విష్ణు, అమ్మ నాకు భక్తుడు దొరికాడు, స్థానం దొరికింది అనుకున్నాడు. దగ్గరికి పిలిచాడు, స్వామి మాది ఏ ఊరని చెప్పమంటారు? సంచారులం, తిరుగుతూ ఉంటాం, ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు మాదే. సన్యాసులం కదా, సన్యాసి ఒక్క గ్రామంలో ఉండకూడదు. ఈరోజు ఈ ఊరిలో ఉంటే మరునాడు ఇంకో ఊరిలో ఉండాలి, అది నియమం అన్నమాట. కాబట్టి తిరుగుతూ ఉంటాం. ఇట్లా అంటే లేదండి, అప్పుడే చాతుర్మాస్యం, ఇప్పుడు మనకు చాతుర్మాస్యం ప్రారంభమైంది. ఈ చాతుర్మాస్యంలో మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు బ్రహ్మచారి, 4 నెలలు ఒకే తోట ఉండాలి. అప్పుడు చాతుర్మాస్యం వచ్చింది. ఏమయ్యా, షావుకారు అడిగాడు, స్వామీజీ మీకు ఒక గది ఏర్పాటు చేస్తాను, ఒక భవనమే ఏర్పాటు చేస్తాను, మీరు అందులో ఉండండి, మీరు పూజలు గట్రా మీ ఇష్టానుసారంగా చేసుకోండి, మీకు 2 సేవకులను ఇస్తాను,
వారిని వినియోగించుకోండి. మీకు కావలసిన పూజా సామాగ్రి ప్రతి ఒక్కటి మీకు ఏది కావాలంటే అది మీరు ఒక ఆర్డర్ వేయండి, మేము తెచ్చిస్తాం. విష్ణు అనుకున్నాడు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. చక్కటి ధనవంతుడు దొరికాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఇక రోజు ఉదయం లేస్తున్నాడు, స్నాన సంధ్యలు చేస్తున్నాడు, ఉదయం పూజలు, మధ్యాహ్నం పూజలు, ఇక సాయంకాలం స్వామీజీ వారు ఏం చెప్తారు అని అందరూ తన ఇంటి వారే కాకుండా కొంత పక్క వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఓ వసారాలో కూర్చుంటే మంచి మంచి కథలన్నీ, భాగవత కథలన్నీ చెప్తూ ఉన్నాడు. వినడానికి చాలా ఇంపుగా ఉన్నాయి, ఆసక్తిగా వింటున్నారు. మనం కూడా ఇలా నడుచుకుంటే బాగుండు, ఇలా నడిస్తే పుణ్యం వస్తుందట, స్వర్గం వెళ్తామట, ఇలాంటి మంచి హాయిగా రోజులు గడుస్తున్నాయి. స్వామీజీకి చాతుర్మాస్యం దగ్గరికి వచ్చింది. ఇక 4 నెలలు అమ్మవారు పైనుంచి చూస్తుంది, ఎక్కడున్నాడో మరి మా ఆయన దిగింది. అమ్మవారు రాలేదు. ఇంకా ఆమె తర్వాత వస్తా అని చెప్పింది కదా. అంటే మన నెల వారికి ఒక రోజు అన్నమాట. అట్లా కాలం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఆకాశంలో ఇప్పుడు శాటిలైట్లు ఉన్న సమయం వేరు, ఇక్కడ సమయం వేరు. ఎందుకంటే ఇప్పుడు మన భూమి మీదనే లాంగిట్యూడ్ ఉంది కదమ్మా, గ్రీన్విచ్ నుంచి. అట్లా ఆ కాలం వాళ్ళ కాలం వేరు, మన కాలం వేరు. అయితే అమ్మవారు వచ్చేసింది మంచి బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణతో, ఆభరణాలు మొత్తం ఆభరణాలన్నీ ధరించి. లక్ష్మీదేవి కదా, అంటే ఎవరినైనా చూడగానే అమ్మ లక్ష్మీదేవిలా ఉన్నావు నువ్వు అంటారు కదా. సరస్వతి పార్వతి అనరు, లక్ష్మీదేవి అంటారు. శుభం అని. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చింది ఆభరణాలు వేసుకున్నట్టు ఇక ఎంత అందంగా ఉండాలి వర్ణించడానికి ఏ భాష సరిపోదు. అయితే తిరుగుతూ ఉంది ఇంటింటికి. ఎవరైనా తీసుకొస్తే అంటే భిక్షంలో బియ్యము అవో ఇవో తీసుకొస్తే ఆ పాత్రని ఇలా తాకగానే బంగారం అయిపోతుంది. అందరూ అమ్మ మా ఇంటికి రండి అంటే నేను రాను. ఇలా వెళ్తూ ఉంది. ఎక్కడున్నాడు ఈయన వెతుకుతుంది, ఎక్కడా దొరకటం లేదు. అంటే కొంచెం విష్ణువుకు మాయాశక్తులు ఉంటాయి, దానివల్ల లక్ష్మికి దొరకడం లేదు. అయితే ఇలా తిరుగుతూ ఉంటే ఒక ముస్లిం కబీర్ దాస్, సూర్దాస్, కబీర్ దాస్, తులసీదాస్ వీళ్ళంతా గేయాలు, శ్లోకాలు రాశారు హిందీలో. వారు బ్రహ్మాండమైనటువంటి రామభక్తులు. శ్రీరాముడు అంటే మహాప్రాణం. కబీర్ దాస్ ఆయన ముస్లిం అయినప్పటికీ కూడా రామనామాన్ని నిరంతరం జపించి చిట్ట చివరకు ఆయన శవం గురించి హిందువులు ముస్లింలు కొట్లాడితే ఆయన శరీరం మొత్తం గులాబీ పువ్వులుగా మారిపోతే ప్రతివారు అందరూ వచ్చిన వారు తలా ఒక పుష్పం తీసుకువెళ్ళారు ఇంటికి. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు కబీర్ దాస్ యొక్క వృత్తి ఏమిటి? ఆఖరికి అంతిమ సంస్కారాలు చేయలేదు. అంతిమ సంస్కారాలు చేసే కాడనే గొడవ వచ్చిందనమాట. మేము కాష్టం చేస్తామని హిందువులు, లేదు మేము సమాధి చేస్తాము, మా మతం మా ముస్లిం కదా అని. అక్కడ అయితే ఒక గుడారంలో పెడతారు. వెళ్ళి చూసేసరికి పుష్పాలు అయిపోతాయి అన్నీ. తలా ఒక పుష్పం తీసుకొని వెళ్తారు. అలాంటి మహాత్ముడు, అంటే కారణజన్ముడు. అయితే ఆయన నిరంతరము రామనామ జపం చేసేవాడు, రామనామాన్ని జపిస్తూ ఉండేవాడు. అయితే తను చేసే పని ఏమిటంటే గొంగళ్ళు. మీకు ఇప్పుడు బ్లాంకెట్స్ అంటే అర్థమవుతాయి ఇప్పుడు వాళ్ళకి. ఆ గొంగళ్ళు నేసేవారు. ఈ గొర్రె ఉన్నితో వచ్చేటువంటి దారంతో దాన్ని తాడులా పేని దానితో ఈ గొంగళ్ళు నేసి ఈ గొంగడి అమ్మితే ఆ వచ్చిన డబ్బులతో కుటుంబం పోషణ జరగాలి. మిగతా ఏమీ వ్యవసాయం అట్లాంటిది ఏమీ లేదు. చాలా పేదవాడు, కానీ ఇంటికి వచ్చిన అతిథుల్ని బాగా చూసుకునేవాడు. పూరిపాక అంటే గడ్డితో వేసినటువంటిది చిన్నది ఇల్లు. అది కూడా సక్రమంగా లేదు. వర్షం వస్తే చినుకులు పడడమే, నిద్ర నుండి లేచి ఓ మూల కూర్చోవడమే. మరి భక్తి అపారం. అంటే భగవంతుడు కనిపించేంత భక్తి ఉంది. అంటే మట్టి పిల్లను, చాణక్యుడు అంటాడు, మట్టి పిల్లను సుత్తితో శానం పెట్టి కొట్టరు, వజ్రాన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారమ్మా. వజ్రాన్ని రంపాలతో కోస్తారు, సుత్తెలతో కొడతారు. డైమండ్ అది వజ్రం అవుతుంది. మరి ఒక్కొక్కటి కొన్ని కోట్లు విలువ చేస్తుంది. మామూలు రాయి ఏమైనా పనిచేస్తుందా? చేయదు. కాబట్టి గొప్పవారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, మామూలు మానవులకు సుఖాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కబీర్ దాస్ అంత భక్తిలో ఉన్నప్పటికీ కూడా తానెన్నడూ నేను పేదవాడిని, నాకు ఇబ్బందులు ఉన్నాయని తలచలేదు. అయితే
చిట్ట చివరగా ఎందుకో లక్ష్మీదేవి తన దివ్య దృష్టితో చూస్తే కొంచెం ఆనవాళ్ళు ఏర్పడ్డాయి. అంటే కొందరు చెప్పారు, ఒక స్వామీజీ అయితే అంటే ఇక్కడ ఒక రామభక్తుడు ఉన్నాడు, ఆయన విష్ణువును తప్ప రాముణ్ణి తప్ప ఇక ఎవరిని నమ్మడు. అయితే ఇక్కడ ఉండి ఉంటాడు మా స్వామి. ఇక దొరికింది అడ్రస్ అనుకుంది తల్లి. వెళ్ళింది. వెళ్ళేసరికి కబీర్ దాస్ భార్య భిక్షాందేహి అని అంది. భిక్షాందేహి, దేహి అంటే ఇమ్ము అని అర్థం. భిక్ష ఇవ్వు తల్లి. ఇంట్లో ఏమున్నాయి? బియ్యం కూడా లేవు, నూకలు. బియ్యం పట్టించగా సన్నగా చిన్న చిన్నగా ఉంటాయి, తెలుసా మీకు? తెలుసు. చిన్నగా ఉంటాయి అవి. అవి ఒక మట్టి పాత్రలో తీసుకొని, మృణ్మయ పాత్ర, మృణ్మయం అంటే మట్టి, కృత్తిక అన్న మట్టే. అయితే ఒక మట్టి పాత్రలో వాటిని తీసుకొని దానం వేయడానికి వెళ్ళింది. చూసేసరికి కళ్ళు జిగేలుమన్నాయి ఇవి. ఎందుకంటే పాపం ఈమె మంగళసూత్రం కూడా, అంటే ఈమెకు అసలు ఒక కాసంత బంగారం కూడా లేదు. అలాంటి పేదరాలకి ఒకేసారి మొత్తం ఆభరణాలు ఉన్నటువంటి అందమైన స్త్రీని చూస్తే ఎలా ఉంటుంది? అంటే నేను స్త్రీల మీద చెడు ఉద్దేశం కాదు, కానీ కొంచెం అసూయ ఉంటుంది అని శాస్త్రాల్లో ఉంది, నేను చెప్పడం లేదు. కాబట్టి ఈమెకు ఒక్కటేసారి అసూయ పెరిగిపోయింది. అబ్బా, ఇంత సౌందర్యము, ఇంత బంగారమా? నాకు ఒక్క కాసుల పేరు కూడా లేదు. ఏమాయన మా ఆయన ఏమీ చేయించలేదు, ఎప్పుడు రామ రామ అంటాడు, ఏం లాభం? కొత్త విసుగొచ్చింది ఆమెకు. క్షణాల్లోనే మొత్తం ఇట్లా సముద్రం అల్లకల్లోలమైనట్టుగా అయిపోయింది ఆమె మనస్సంతా. అయిపోయి అచంచలం అయిపోయింది. ఎలాగో అవుతుంది, అది కామన్. అయితే ఆ పాత్రను ముట్టుకుంది. ఆ పాత్ర బంగారం అయిపోయింది. ఇంకా సంతోషమైంది ఆమెకు. అబ్బా, పాత్ర బంగారం, ఇదేమిటి పరిస్థితి? అయితే ఏమండి ఉన్నారా అన్న. నాకంతా అర్థమైంది, ఆ పాత్ర బయట విసిరేయి అన్నాడు. చూడండి, అంటే అహంకారంతో కాదు. ఒకవేళ ఆ పాత్ర ఇంట్లోకి వస్తే మన గుణగణాలు మారిపోతాయి, మనం రాముణ్ణి పక్కకు పెట్టేస్తాము అనేసరికి బయట విసిరేసి వెళ్ళండి తల్లి అని. ఇప్పుడు ఆశ్చర్యపోయింది ఆమె. ఇలాంటి భక్తులు కూడా ఉన్నారా స్వామికి? అప్పుడు స్వామి, అక్కడ ఉన్నటువంటి స్వామి గుర్తించాడు. అబ్బా, నా భక్తుడు అంటే వీడు కాదు, వీడు ధనవంతుడు కాబట్టి ఇలా ఉన్నాడు. ధనం లేకున్నా నన్నంత భక్తి పారవశ్యంలో మునిగిపోయాడులే, అది నిజమైన భక్తి అని వెంటనే స్వామి నిశ్చయించుకున్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి అనేసరికి లక్ష్మీ అమ్మవారు కూడా తిరుగుతూ స్వామి ఉన్న ఇంటికే వచ్చింది. ఆ షావుకారు భార్య వెండి పల్లెల్లో చక్కటి నాణ్యమైన బియ్యాన్ని, ధనవంతులు కదా, తీసుకొని వెళ్ళి అమ్మ అని బయటకు వచ్చి భిక్ష వేసి ఆ వెండి పళ్ళెయాన్ని ఇలా ముట్టుకుంది. బంగారం అయిపోయింది. వాళ్ళ ద్వారం ఇట్లా 4, దాని చౌకట్ అంటారు, ఇట్లా ఈ ద్వారాలు పెట్టేది, వాటిని ఇలా ముట్టుకుంది. బంగారం అయిపోయింది. కర్ర. అమ్మా, ఇదేమి మాయా? అమ్మా, నేను లక్ష్మీదేవి సేవకురాలను, మీ ఇంటికి వచ్చాను. అలాగా? అమ్మ కాస్త ఉండండి దయచేసి, అలా కూర్చోండి అరుగుపైన అని గబగబా పరిగెత్తికెళ్ళి భర్తకు చెప్పింది. ఏమండి ఒక ఆవిడ వచ్చింది, నేను ఒక మంచి నాణ్యమైన బియ్యం వెండి పాత్రలో తీసుకొని భిక్ష వేశాను. వేసేసరికి ఆ పాత్ర ముట్టుకుందండి, వెంటనే బంగారం అయిపోయింది. మన ద్వారాన్ని కూడా ముట్టుకునేసరికి అది బంగారం అయిపోయింది. ఆమె మొత్తం ముట్టుకుంటే మన ఇల్లంతా బంగారం అయిపోయేటట్టుంది. ఇక అనవసరంగా ఆ స్వామితో వచ్చేది లేదు, మొత్తం ఖర్చులే ఖర్చులు. ఆయన వల్ల మనకు ఒక్క రూపాయి కూడా లాభం లేదు. ఆయనను వెంటనే బయటకు పంపించండి. అరే, ఆయన మహానుభావుడే, చాలా గొప్ప జ్ఞాని, నీ జ్ఞానం పాడుగాను. బంగారం వస్తుందండి ఇంట్లోకి, జ్ఞానం ఎందుకు మనకు? ఇక్కడ జ్ఞానానికి అంటే ఎవరు గొప్ప అనడానికి. అయితే అతను కూడా వెళ్ళాడు, చూశాడు. ఆయనకు కూడా అనిపించింది, అవును, ఈయన వల్ల ఏం లాభం మనకు? రూపాయి లాభం లేదు. ఈయన వచ్చినప్పటి నుండి ఖర్చులే ఖర్చులు. భోజనాలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, కొంత పుణ్యం జరుగుతుంది, కానీ మీకు అర్థమవుతలేదు. అమ్మ, మీరు ఒక్క 10 నిమిషాలు లోపలికి రండి అని పిలిచి ఒక ఉచితాసనం వేసి కూర్చోబెట్టారు. ఎందుకంటే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవిని కూర్చోబెట్టారు. స్వామి దగ్గరికి వచ్చారు. అయితే ఆమె ఒక కండిషన్ పెట్టింది, నేను మీ ఇంట్లో నివసిస్తాను, మీరు ఇంకా కోటీశ్వరులు అవుతారు, కానీ లోపల ఒక ఆయన ఉన్నాడే,
ఆయనను బయటకు పంపించాలి. ఆయన ఉంటే నేను రాను అంది. అమ్మ అది మీ ఎంత భాగ్యం, తప్పకుండా పంపిస్తామమ్మా, ఇప్పుడే పంపిస్తాం, మీరు రండి లోపల కూర్చోండి అన్నాడు. విష్ణువుకి అర్థమైపోయింది, అబ్బా ఏం షావుకారు నీకు ధనం ఇస్తే నన్ను వెళ్ళగొడతావురా, సరే సరే అనుకున్నాడు. సరే నాకు ఇంకా చూడలేదా, నా భక్తుడు ఉన్నాడు కదా కబీర్ దాస్. అప్పుడు స్వామి మీరు ఏమనుకోవద్దు దయచేసి, ఇక మాకు కూడా ఆనందాన్ని, చాలా మంచి జ్ఞానాన్ని చెప్పారు, చాలాసేపు అయింది, ఇక మీరు దయచేయండి. వేరే ఒక అమ్మవారు వచ్చారు. సరే నాయన, భక్తి లేని చోట నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, మీరు బాధతో నన్ను భరించాల్సిన అవసరం లేదని స్వామి వెళ్ళిపోయారు. అప్పుడు లక్ష్మీదేవి పోయేటప్పుడు అంటే వీళ్ళిద్దరు సైగ చేసుకున్నారు, చూసావా నా విలువ, నిన్ను వెళ్ళగొడుతున్నారు, నా ముందే అది నీ విలువ, ఇది నా విలువ, నేను రాగానే నిన్ను పంపించేస్తున్నారు, సర్లేవే నాకంటూ ఇల్లు దొరకదా అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. చక్కగా కబీర్దాస్ ఇంటికి వెళ్ళాడు. కబీర్దాసు రాసినటువంటి దోహేలు ఆచరిస్తే మానవుడు చాలా గొప్పవాడవుతాడు. కాలు కరేసో ఆజ్ కరేసో అబ్, బౌరీ కరేగో కబ్, ఫలమే ఫరలై హోయగి బౌరీ కరోగే కబ్ అంటాడు. అంటే రేపు చేసేది ఇవాళే చేయరా నాయన, అంటే ఇప్పుడు చేసేది ఇవాళ చేసేది ఇప్పుడే చెయ్యి. క్షణంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి మనము ఆ యొక్క దేన్ని వాయిదా వేయకూడదు అని ఇట్లాంటి చాలా దోహేలు రాశాడు స్వామివారు. ఈ పుస్తకం పేరేంటండి? పుస్తకం పేరు ఇది మహాత్మాओं की చరిత్ర అని హిందీ గ్రంథం. తెలుగులో ఏమైనా ఉన్నాయి? తెలుగులో లేవండి, ఓన్లీ హిందీ. మరాఠీలో, మరాఠీ హిందీలో ఉంది. అయితే ఈ యొక్క కబీరుడి ఇంటికి మహావిష్ణువు వచ్చారు. ఆత్మానుసంధానం ఉంది కనుక వెంటనే గుర్తుపట్టారు. స్వామి వచ్చారు, శరీరం పులగించింది, రోమాంచితమైంది. స్వామి వచ్చారనుకున్నాడు. స్వామి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. స్వామి అక్కడ పట్టెపాన్పు పైన హాయిగా ఉండేవాడు. స్వామికి పరుద్దామంటే ఒక బొంత, అది కూడా అంత చినిగి ఉంది. స్వామి రండి అని కాళ్ళు కడిగారు, ఆర్ఘ్యం ఇచ్చారు, త్రాగడానికి మంచినీరు ఇచ్చారు మట్టి పాత్రలో. అమృతం తాగినటువంటి ఆనందాన్ని అనుభవించాడు. ఎక్కడో వైకుంఠములో అన్ని వైభోగాలు అనుభవిస్తూ బంగారు పాత్రలో అమృతాన్ని త్రాగేటువంటి మహావిష్ణువు ఆ పేద భక్తునింట్లో మట్టి పాత్రలో జలాన్ని త్రాగుతూ అమృతం త్రాగిన దానికంటే ఎక్కువగా ఆనందపడుతూ ఆనంద బాష్పాలు రాల్చాడు స్వామి. ఇది నిజమైన భక్తి. తల్పం ఉంటుంది కదా, నాగతల్పము, ఆ తల్పము కంటే ఆ చిరిగిన బొంత చాలా హాయినిచ్చింది. పడుకున్నాక వీవెన విసనకర్రతో విసురుతున్నాడు స్వామివారికి. అప్పుడు ఫ్యాన్లు గట్రా లేవు కదమ్మా, విసురుతూ హాయిగా కాసేపు సేద తీరండి, ఈలోగా వంట పూర్తవుతుంది అని చెప్పాడు. అప్పుడు స్వామి ఎంత ఆనందపడిపోయాడంటే, నిజమైన భక్తికి ధనంతో అవసరం లేదు, ఏకాగ్రమైన చిత్తం కావాలి. అప్పుడు భగవంతుడు తనకు తానే సిద్ధంగా ఉంటాడట. ఎవరైతే నిజమైన భక్తులు ఉంటారో వారిని సందర్శించడానికి భగవంతుడే కుతూహలపడతాడట, నేను వెళ్తాను ఫలాని వాడి ఇంటికి. అలా ఆ యొక్క అంత ప్రేమగా చూసుకున్నాడు కబీర్దాస్. అట్లా మళ్ళీ లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ వస్తుంది, ఇక్కడి నుంచి మళ్ళీ పంపిద్దామని. అప్పుడు మొత్తం మీ గుడిసెను బంగారం చేసి పెద్ద కోటను చేస్తాను, మీకు దారిద్ర్యం లేకుండా చేస్తాను అనంటే, అమ్మ మీరు నాకు అవసరం లేదు, స్వామివారు ఉన్నారు ఇంట్లో, ఆయన చెప్పినట్టు వినేది ఉంటే మా ఇంటికి లోపలికి రండి అన్నట్టు చెప్తా. అప్పుడు లక్ష్మీదేవి కూడా లోపలికి వస్తుంది. మరి వీరికి ధనం ఇవ్వనా అని అడుగుతుంది వాళ్ళ స్వామిని, విష్ణువు గారిని. అడిగితే నువ్వు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు, వారికి భక్తే ముఖ్యము, ధనం ముఖ్యం కాదు అని చెప్పేసరికి ఈ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఎవరు గొప్ప అంటే ఇక్కడ భక్తే గొప్ప, ధనం అశాశ్వతము అని. అప్పుడు ఆ ఇద్దరు లక్ష్మీనారాయణులు కబీరు దాస్ భార్యాభర్తలకు, వాళ్ళ పిల్లలకు వాళ్ళ నిజస్వరూపం దర్శనమిచ్చి నీవు చక్కగా వైకుంఠానికి వచ్చేయి అని చెప్పి ఆనతినిచ్చి వాళ్ళు అంతర్ధానమైపోయారు. ఇది అమ్మ ఈ కథ. చాలా చక్కగా చెప్పారు గురువుగారు, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు తల్లి. ధన్యవాదాలు గురువుగారు.